ఓం నమ శివాయ. జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళాలనుందా? ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడే మనం హైదరాబాద్ స్టేషన్కి రీచ్ అయ్యామండి. ఇక్కడ నుండి మన ప్రయాణం స్టార్ట్ అయింది. ఈవినింగ్ 5 o'clockకి మనకి ట్రైన్ ఉందండి అరుణాచలం. జనరల్ టికెట్ అయితే 500 to 600 వరకు ఉండొచ్చు. 3 tier అయితే 1500 to 800 ఉండొచ్చు. మనకి పూర్తి డీటెయిల్స్ అందులో మనం ఎక్కడెక్కడ స్టే చేసాము, ఎక్కడెక్కడ రూమ్ తీసుకున్నాం, ఫుడ్ అని చెప్పేసి వీడియో చూడండి. అరుణాచలం వెళ్ళాలి అంటే శివుని ఆజ్ఞ లేని ఎవరు వెళ్ళలేమని ఉంటారు. అది నిజం అని చెప్పేసి భావిస్తూ తిరువన్నమలై ఇప్పుడు రీచ్ అయినామండి. తిరువన్నమలై రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాక బయట మనకి చాలా ఆటోస్ ఉంటాయండి టెంపుల్ దగ్గరికి. రాజగోపురం దగ్గర మనం స్టే చేయడానికి మనకి ఇక్కడ కాటేజెస్ ఉంటాయి, ఆర్ ఎల్స్ రూమ్స్ కూడా ఉంటాయండి. మనం ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ రాజగోపురం దగ్గరికి వెళ్ళి అక్కడ కర్పూరం అండ్ కొబ్బరికాయ కొట్టి మనం గిరివలం ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఏదైతే ఉంటుందో అది అక్కడికి మేము స్టార్ట్ అయిపోయామండి. వెళ్ళే దారిలో మనకి 8 లింగాలు ఉంటాయండి. ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగము. ఇక్కడ మనం కర్పూరం వెలిగించి మనం టెంపుల్లోకి వెళ్ళిపోతున్నామండి. ఇది మన మెయిన్ ఎంట్రన్స్ అండి టెంపుల్కి. వీడియోస్ తీయడానికి లోపల అలవ్ లేదండి. టెంపుల్ బ్యాక్ సైడ్ మీకు చూపిస్తా. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. చూడొచ్చు మన ఆర్కిటెక్చర్ కానీ షైనింగ్ కానీ చాలా బాగుంటుంది. అరుణాచలం వెళ్తే అదేంటో తెలియదు కానీ చాలా ప్రశాంతంగా ఉంటామండి. తప్పనిసరిగా ఒక్కసారైనా వెళ్ళాలి అరుణాచలం. ఇది ఇంద్రలింగం అండి. మనం వెళ్ళే దారిలో మనకు చాలా హోటల్స్ కానీ తినడానికి ఫుడ్ కానీ ఏదైనా సరే చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. అని వెళ్ళే దారిలో గణపతి దేవుడు ఓం గం గణపతి హాయ నమః. మనం వెళ్ళే దారిలో చాలా టెంపుల్స్ ఉంటాయండి. అందులో ఇది శివలింగం మరొక టెంపుల్. అక్కడ నుండి మనం వెళ్ళే ప్రతి ఒక్కటి పాయింట్ బోర్డు పైన క్లియర్గా మనకు కనిపిస్తుంది ఎక్కడెక్కడికి వెళ్ళామని చెప్పేసి. గిరివలై పత్తి. నెక్స్ట్ వచ్చేసి అగ్నిలింగం దగ్గర కర్పూరం వెలిగించి మళ్ళీ అక్కడ నుండి నెక్స్ట్ ఇక్కడ కాళికామాత అని ఉంటుంది. ఆ అమ్మవారి దగ్గర చాలామంది నిమ్మకాయలు తీసుకొని ఈ కనిపించే శూన్యంకి ఇలా స్టిక్ చేస్తారండి. అక్కడ నుండి మనం దర్శనం ఇక్కడ చేసేసుకొని నెక్స్ట్ యమలింగంకి 1.8 kilometers దూరంలో ఉన్నామని చెప్పేసి ప్రతి బోర్డు మనకు అక్కడ కనిపిస్తుందండి. మనం వెళ్ళే దారిలో మనకి కోకోనట్ వాటర్ కానీ చాలా ప్రొవైడ్ చేస్తారు. చాలామంది డోనర్స్ ఉంటారండి వెళ్ళే దారిలో. ఇక్కడ సాయిబాబా టెంపుల్లో కూడా ప్రశాంతంగా కాసేపు కూర్చొని అక్కడ మనకి ఏమైనా కావాలంటే బుక్స్ అన్నీ అక్కడ మనం తీసుకోవచ్చు. తర్వాత సూర్యలింగం, వరుణలింగం. ఇక్కడ చూస్తే 187 kilometers ఉందండి మన తిరుపతి. తర్వాత చంద్రలింగం, కుబేరలింగం. మా ఫ్రెండ్కి చాలా కాలం వస్తుందని చెప్పేసి అక్కడ మిషన్ పెట్టేసినామండి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి దర్శనం స్టార్ట్ అయిపోయాం. అది ఫ్రీ ఎంట్రీ దర్శనం అండి. ఇది 50 rupees టికెట్ అండి. నాకు తెలిసి 50 rupees టికెట్ తీసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే మేము వెళ్ళింది పౌర్ణమికి ముందు రోజు కాబట్టి చాలామంది క్రౌడ్ ఉంది. సో 50 rupees టికెట్ తీసుకున్నా మాకు 4 hours టైం పట్టిందండి దర్శనం అవ్వడానికి. టెంపుల్ లోపల చాలా క్రౌడ్ ఉందండి. ఇది టెంపుల్ లోపల వ్యూ అండి. చాలా బాగుంటుంది. ఇటు సైడ్ చూసిన పెద్ద పెద్ద గోపురాలు, రాజగోపురం అని చాలా గోపురాలు ఉంటాయండి. ఇలా ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంటుంది. మనం టెంపుల్ లోపలికి ఇప్పుడు ఎంట్రీ అవుతామండి. ఇక్కడ టెంపుల్ లోపల ఎంట్రీ కాగానే మనకి అక్కడ ఒక లెఫ్ట్ సైడ్లో ఒక అమ్మవారు ఉంటుందండి. ఈ అమ్మవారిని దర్శించుకొని టెంపుల్ లోపలికి వెళ్ళడానికి వెళ్తామండి. ఇప్పుడు టెంపుల్ లోపల వీడియోస్ తీయడానికి ఛాన్స్ లేదండి. లోపల వీడియోస్ తీస్తే ఇన్ కేస్ గర్భగుడిలో ఫోన్స్ లాగేసుకొని వాళ్ళు తీసేసుకుంటారండి, మళ్ళీ ఇవ్వరు. యాక్చువల్లీ నేను నా పాకెట్లో పెట్టి ఫోటో తీద్దామని చెప్పేసి క్యాప్చర్ చేశాను, కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి దొరికాను. సో వాళ్ళు ఒక 1/2 hour నేను రిక్వెస్ట్ చేశాను కానీ ఇవ్వలేరు ఫోన్. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు రాగానే లడ్డు కౌంటర్ కానీ పులిహోర కానీ ఉంటుందండి, తీసేసుకొని మేము మళ్ళీ నిన్న నైట్ ఏమైందంటే మోక్ష మార్గం చేయలేదండి. సో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆటో తీసుకొని మళ్ళీ మోక్ష మార్గంకి వెళ్ళాము. మోక్ష మార్గం ఖచ్చితంగా చేయాల్సింది.
మేము వెళ్ళిన టైంకి నైట్లో చాలా క్రౌడ్ ఉందని చెప్పేసి చేయలేదు. మార్నింగ్ అయితే ఫ్రీ ఉంటుందని చెప్పేసి మోక్ష మార్గం ఫినిష్ చేసుకొని తిరుపతికి స్టార్ట్ అయిపోయింది. మనం తిరుపతికి మళ్ళీ నెక్స్ట్ డే రీచ్ అయినామని తిరుపతి బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. తిరుపతిలో ఎక్కడికెక్కడ వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఫుడ్ అని ప్రతి ఒక్కటి డీటెయిల్